నువ్వు రోజంతా రీల్స్ స్క్రోల్ చేస్తావు. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటావు, కొన్నిసార్లు సాడ్ గా ఫీల్ అవుతావు. కానీ నీ మనసులో ఎప్పుడైనా తెలియని ఆ యొక్క ఎంటీనెస్ ఫీల్ అయ్యావా లేదా చెప్పు. ఈ యొక్క జనరేషన్ లేజీగా లేదు. ప్రతి ఒక్కరు ఎగ్జాస్ట్ అయిపోయారు, ప్రతి ఒక్కరు అలసిపోయారు. 22 కల్లా వాళ్ళు ఏదైనా సాధించాలి, లేదంటే వాడి మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. వాడిని ప్రతి ఒక్కరితో కంపేర్ చేస్తారు. దీని ద్వారా వాడు స్లోగా వాడు చేయాలనుకున్నది కూడా చేయలేడు, అంతే. దీని కారణంగా వాడి నిజమైన ఫోకస్ దెబ్బతింటుంది. వాడి యొక్క స్వభావాన్నే మర్చిపోతాడు. నీకు మోటివేషన్ ఏమన్నా తక్కువగా ఉందా చెప్పు. ప్రతి ఒక్కరూ మోటివేషన్ ఇస్తూనే ఉన్నారు. నీ యొక్క బ్రెయిన్ డోపమీన్ కి అలవాటైపోయింది. నువ్వు చిన్నగా పని స్టార్ట్ చేస్తావు, దాని యొక్క మిడిల్లోనే పనిని ఆపేస్తావు. ఇదే డోపమీన్ ప్రభావం. నీకు బోర్గా అనిపించిందా? ఇదే దెబ్బతీస్తుంది. నువ్వు బోర్గా అనిపించినప్పుడే నువ్వు వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ యొక్క ఫేస్ ని నువ్వు భరించాలి. బోర్ కొట్టినప్పుడే నీకు సక్సెస్ వైపు దారి చూపుతుంది. గోల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి మిత్రమా. ఒక రిచ్ పర్సన్ కి ఉంటాయి, ఒక బెగ్గర్ కి ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ సిస్టమ్ బిల్డ్ చేయడం. వాళ్ళ గోల్ కోసం వాళ్ళు డైలీ వర్క్ చేస్తారు కాబట్టి ఒక రిచ్ అయ్యారు, ఒక బెగ్గర్ అయ్యారు, ఇంతే. ఈ యొక్క ఫేక్ గేమ్ నుండి బయటపడు మిత్రమా. నీ యొక్క ప్యాషన్ ఏంటి? నువ్వు ఏ దాంట్లో మాస్టరీ చేశావు, నీకు ఏది ఇష్టం అదే చెయ్యి. మిగతా వాటిని పట్టించుకోకు. నెవర్ కన్సర్న్ అబౌట్ దిస్ డామ్ సొసైటీ. ఈ మాట గుర్తుపెట్టుకో.